హనీమూన్ అంటే లవ్, పీస్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. కానీ ఈ స్టోరీలో మర్డర్. 29 ఏళ్ల రఘువంశీని మేఘాలయలో మర్డర్ చేశారు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే తనని మర్డర్ చేపించింది తన వైఫేనంట. ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్టోరీ, ప్లానింగ్, ట్విస్ట్ అన్ని చెప్తాను. మే 10th ఇండోర్ లో రాజా రఘువంశీ అండ్ సోనం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ వయసు రాజా రఘువంశీకి 29 సంవత్సరాలు అండ్ సోనం కి 24 సంవత్సరాలు. సరే అని చెప్పి మే 20కి మేఘాలయకి హనీమూన్ కి వెళ్లారు. రఘువంశీకి అయితే ఇది అద్భుతమైన ట్రిప్ అని ఎలాగ అనిపించింది అనమాట. మే 23 నాన్ గ్రియేట్ లో ట్రెక్కింగ్ కి వెళ్తున్నామని చెప్పి మళ్ళీ రిటర్న్ రాలేదు. మే 24 రాజా రఘువంశీ స్కూటీని రోడ్ సైడ్ లో వదిలేశారు. ఇదే పోలీసులకి సస్పిషియన్ గా అనిపించింది. తర్వాత జూన్ 2 కి రాజా రఘువంశీ బాడీ వెయిస్ సావదాం వాటర్ ఫాల్స్ దగ్గర కనిపించింది. నిజంగా బాడీ కండిషన్ చూస్తే నిజంగా భయపడతారు. 2 హెడ్ ఇంజరీస్ అండ్ హెవీ డికంపోజిషన్ అయింది. మేఘాలయ పోలీసులు 3 స్టేట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దానికి ఆపరేషన్ హనీమూన్ అనే పేరు కూడా పెట్టారు. 120 పోలీస్ ఆఫీసర్స్, డ్రోన్స్, ఎన్డీఆర్ఎఫ్ తోటి కలిసి వెతికారు. స్కూటీ, రాజా రఘువంశీ ఫోన్, కాల్ రికార్డ్స్, హోటల్ సీసీటీవీ ఫుటేజ్ అన్ని గ్యాదర్ చేశారు. సోనం ఆల్రెడీ తన కోవర్కర్ రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉంది. ఎటు వెళ్ళిపోయింది మనసు. ఓకే, మ్యారేజ్ తర్వాత కూడా రాజ్ కుష్వాహాతో చాలా వరకు కనెక్షన్స్ నడిపిందనమాట. ఇద్దరు కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. ముగ్గురికి డబ్బులు ఇచ్చి మర్డర్ చేపించారనమాట. చంపిన వెపన్స్ మాత్రం గువాహతిలో కొన్నారు. అండ్ ఈ మర్డర్ చేసిన వాళ్ళ పేర్లు వచ్చేసరికి విశాల్, ఆకాష్ అండ్ ఆనంద్. చంపడం ప్లాన్ ఎలా ఉండిందంటే రాజా అని అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ పుష్ చేద్దామని చూశారు. కాకపోతే అది జరగనందువల్ల బ్రూటల్ గా అక్కడే కొట్టి చంపేశారు. కానీ మహాతల్లి సోనం మాత్రం చూస్తూనే ఉంది. కానీ వీళ్ళు ఈ అటాక్ తర్వాత ఎవిడెన్స్ అన్ని క్లీన్ చేద్దామని చూశారు. కానీ అది ఆ టైం లో కుదరలేదు అనుకుంటా. తర్వాత సోనం ట్రైన్ లో రిటర్న్ అయ్యి రాజ్ కుష్వాహాని కలిసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసేసింది. ఫేక్ ఎల్బీ క్రియేట్ చేద్దామని కూడా ట్రై చేసింది. మొబైల్ టవర్ లొకేషన్ ని ట్రాక్ చేసి ముగ్గురు సస్పెక్ట్స్ ని అరెస్ట్ చేశారు. లాస్ట్ కి సోనం కన్ఫెషన్స్ ఏంటంటే రాజ్ హెల్ప్ తో 4 లక్షలు ఇచ్చి ముగ్గురిని హైర్ చేసుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసిందని చెప్పింది. 2 ట్రౌమా వూన్స్ కూడా అయ్యాయి. అంటే చాలా పెద్దగా అయ్యాయి అనమాట. రెయిన్ కోట్స్, మర్డర్ వెపన్స్, ఫోన్స్ అన్ని రికవర్ చేశారనమాట పోలీసులు. కానీ మహాతల్లి సోనం చెప్పింది రాజా నన్ను మెంటల్ గా ఫోర్స్ చేస్తున్నాడు, అందుకే చంపేశానని చెప్పింది. అరే తనకి ఎవరన్నా చెప్పండ్రా, ఇలాంటివన్నీ జరిగినప్పుడు కోర్టుకు వెళ్లి డివోర్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది, అది మీకు తెలుసా? కానీ రాజ్ అయితే చాలా సైలెంట్ గా ఉన్నాడు. అండ్ చెప్పాలంటే ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఈ మనీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తున్నాయి. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగిందని. కానీ మహాతల్లి సోనం ఫాదర్ మాత్రం నా కూతురు నిప్పురా అని సిబిఐ ఎంక్వైరీలో చెప్పాడు. కానీ రాజేష్ మదర్ మాత్రం నా కొడుకుని ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి ఉరిశిక్ష వేయమని చెప్పి కోరింది. మేఘాలయ సీఎం చెప్పారు దీనికి జస్టిస్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తాము అని. ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి భయం వేస్తుంది. అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. పెళ్లికి ముందే అన్ని నీట్ గా కనుక్కోండి, ఎవరు ఎలా ఏంటి అని చెప్పి మొత్తం కనుక్కొని దాని తర్వాత దిగండి, లేకపోతే చాలా కష్టం. సో మీకు అనిపించిందా సోనం కి మాత్రం ఉరి శిక్ష వెయ్యాలని చెప్పి? కమెంట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి, డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ బ్రూటల్ స్టోరీ తో కలుద్దాం. బ్లైండ్ గా ట్రస్ట్ ఎవరిని చేయొద్దు, లాజిక్ అండ్ లవ్ ఈక్వల్ గా అయితే ఉండాలి. అంటిల్ నెక్స్ట్ టైం, బీ అలర్ట్. జై హింద్.